ఋషుల పురాతన ప్రణాళికల శుభారంభం, క్రియాన్వయనము. ఋషులు ఆ కాలంలో సమయానుసారంగా వేరువేరు పనులు తీసుకొని పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక కార్యాలను ఒకేసారి త్వరితగతిన పూర్తి చేయవలసి ఉన్నది. ఇంటికి నిప్పు అంటుకుంటున్నప్పుడు దానిని ఆర్పే ప్రయత్నంలో పెద్దవారి నుండి చిన్నవారి వరకు అందరూ వారికి చేతనైన సహాయం చేస్తారు. నివారించే ప్రయత్నం, రక్షించే ప్రయత్నం ఏక సమయంలో జరుగుతాయి. మనం ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన విపత్కాలంలో ఉన్నాము. ఋషుల ద్వారా నాకు ఇవ్వబడిన పనులన్నీ వారి వారి కాలంలో ఒక్కొక్కరు విడివిడిగా చేశారు. కానీ ఒకే కాలంలో నేను బహుముఖ జీవితం గడపవలసి వచ్చింది. దీనికి అవసరమైన ప్రేరణ, సహాయం, మార్గదర్శనం నాకు నా గురుదేవుల నుంచి లభించింది. ఈ శరీరంతో నేను చేయగలిగేదంతా పూర్తి తత్పరత, తన్మయత్వముతో చేశాను. పరిపూర్ణ విశ్వాసంతో చేశాను. అందువల్ల అవన్నీ ఎవరో ముందే చేసి పెట్టారా అన్నట్టు సులభంగా నెరవేర్చబడ్డాయి. కృష్ణుడి సారథ్యం, అర్జునుడి గాంధీవం పాత సూక్తియే అయినా నా విషయంలో అక్షరాల నిజమైనది. యుగ పరివర్తన లాంటి పెద్ద సంఘటన పరమాత్మ ఉద్దేశం వల్ల జరిగినా దాని పూర్తి మాహాత్మ్యం ఋషులకు ఇవ్వబడుతుంది. ఇదే వారి సాధన, పాత్రతకు సర్వోత్తమ బహుమతి. నాకు కూడా ఆ బహుమతి ఇవ్వబడింది. నాకు సుదూర భవిష్యత్తులో జరిగేది స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఇలా రాయటానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పూర్వకాల పురుషుల స్థూల శరీరాలు ఇప్పుడు లేవు. కానీ వారి చైతన్యము సూక్ష్మ శరీరాలతో నిర్ధారిత స్థలాల్లో ఇప్పటికీ ఉన్నాయి. వారందరితో నాకు పరిచయం చేసి వారి అడుగుజాడల్లో నడవాలి అని ఆదేశించారు గురుదేవులు. వారందరి కార్యపద్ధతిని అవలంబించడానికి దేవాత్మ హిమాలయాలకు ప్రతీకగా హరిద్వార్లో ఒక ఆశ్రమం శాంతికుంజ్ స్థాపించి యుగ పరివర్తన చక్రానికి సువ్యవస్థితమైన గతిని ఇవ్వమన్నారు. తపఃపునీతులైన మహామానవులు, ఋషులు హిమాలయాల్లో ఉండి చేసిన విభిన్న కార్యాలను నా 3వ హిమాలయ యాత్రలో చాలాసార్లు గుర్తు చేశారు. వీరు భగీరథుడు గంగోత్రి, పరశురాముడు యమునోత్రి, చరకుడు కేదార్నాథ్, వ్యాసుడు బద్రీనాథ్, యాజ్ఞవల్కుడు గుప్తకాశీ, ఆది శంకరాచార్యులు జ్యోతిర్మఠం, జమదగ్ని ఉత్తరకాశీ, పాతంజలి రుద్రప్రయాగ, వశిష్ఠుడు దేవప్రయాగ, పిప్పలాదుడు, సూత సౌనక లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఋషికేశం, దక్ష ప్రజాపతి, కణాదుడు, విశ్వామిత్రుడు, ఇతర సప్తఋషులు, ఇవే కాక చైతన్య మహాప్రభు, సంత్ జ్ఞానేశ్వర్, తులసీదాస్ కర్తృత్వాలను చూపించి బుద్ధ భగవానుడు చేసిన పరివ్రాజికా ధర్మచక్రాన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా సంగీత, సంకీర్తన, ప్రజ్ఞాపురాణ కథల ద్వారా దేశ విదేశాలలో విస్తరింపచేసి ప్రజ్ఞావతరణ ద్వారా బుద్ధావతారం యొక్క ఉత్తరార్ధాన్ని పూర్తి చేయమని ఆదేశించారు. సమర్థ రామదాసుగా నా చేత ఏ విధంగా 16వ శతాబ్దంలో హనుమంతుని మందిరాలు, వ్యాయామశాలలు నిర్మింపజేశారో అలాగే ఈసారి ప్రజ్ఞాపీఠాలు, చలనపీఠాలు, జ్ఞాన మందిరాలు, స్వాధ్యాయ మండలాలు నిర్మించవలసి ఉన్నది అని గురుదేవులు హిమాలయాల్లోనే ఆదేశించారు. శాంతికుంజమును దేవాత్మ హిమాలయాల ప్రతీకగా చేయమని గురుదేవులు ఇచ్చిన ఆజ్ఞ చాలా శ్రమ, వ్యయ, ప్రయాసలతో కూడిన పని. అనేక మంది సహాయపడితే అయ్యేది. అంతేకాక ఆధ్యాత్మిక ధ్రువకేంద్రం అయిన హిమాలయాల్లో ఉన్న సూక్ష్మ శరీరధారులైన ఋషుల ఆత్మని ఆకర్షించి ప్రాణ ప్రతిష్ఠ చేయవలసి ఉన్నది. ఇదంతా దేవతల పరంపరలో అద్భుతము. ఇదివరకు ఎక్కడా జరగని ప్రయోగము. దేవతల మందిరాలు అనేకం ఉన్నాయి. వేరువేరుగా ఒకచోట అనేక దేవతల స్థాపన కూడా
కొన్ని చోట్ల ఉంది. కానీ సమస్త దేవతల ఋషుల ప్రాణప్రతిష్ఠ ఒకేసారి ఒకే చోట ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అంతేకాక ఆ ఋషుల కార్యపద్ధతులను ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చును. ఈ విధంగా శాంతికుంజం, బ్రహ్మవర్చస్, గాయత్రి తీర్థము ఋషులందరి కార్యకలాపాలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. శ్రీరాముడు లంకను జయించడానికి రామరాజ్య స్థాపన కొరకు రామేశ్వరం వద్ద శివ ప్రతీకను స్థాపించాడు. యుగ నిర్మాణము కొరకు సంఘర్షణ నవసృజన ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేయమని ఆదేశం ఇవ్వటం నా సౌభాగ్యం. శాంతికుంజంలో 5 ప్రయాగలు, 5 కాశీలు, 5 నదులు, 5 సరోవరాలు సహితంగా హిమాలయాలను చూడవచ్చు. అక్కడ ఋషులందరి దివ్యస్థానాలను కూడా దర్శించవచ్చు. అద్భుతమైన దేవాలయాలకు, దుర్గమ ప్రాంతాలకు వెళ్ళి దర్శించడం చాలా కష్టంతో కూడిన పని. కానీ లఘు సంస్కరణ శాంతికుంజంలో చూడవచ్చును. జమదగ్నిపుత్రుడైన పరశురాముడు తన గండ్రగొడ్డలితో అనేక మంది అవినీతిపరుల శిరస్సులను ఖండించారు. ఇది అలంకార వర్ణనే అయినా ఇది సత్యము. ఆయన యమునోత్రి వద్ద తమ సాధనలో తీవ్రత తీసుకొని వచ్చి సృజనాత్మక మార్పులు తెచ్చే బాధ్యత స్వీకరించారు. ఆ రోజుల్లో సమాజ నిర్మాణానికి అడ్డువచ్చి అవినీతికి పాల్పడే వారి వృత్తులను ఆయన తీవ్రంగా ఖండించారు. భ్రష్టులు, దుష్టుల మానవ వృత్తులను మార్చడానికి తీవ్ర కృషి సల్పారు. దీనివల్లనే ఆయనకు శివుని వద్ద నుండి పరశు లభించింది. తన జీవిత ఉత్తరార్ధంలో పరశును వదిలి పారను చేతపట్టారు. ఇది స్థూలంగా వృక్షారోపణ, సూక్ష్మ రచనాత్మక బీజాలను నాటడానికి ప్రతీక. శాంతికుంజం నుండి రాసిన పుస్తకాలు పరశు కార్యాన్ని నిర్వర్తిస్తూ అనేక ఆలోచనల, మాన్యతల, భావనల గతివిధులలో ఊహించలేని మార్పు తెచ్చింది. భగీరథుడు భయంకర క్షామం ఏర్పడి నీటి కొరత ఏర్పడినప్పుడు కఠోర తపస్సు చేసి స్వర్గము నుండి గంగను భూమి మీదకు ప్రవహించేటట్టు చేశారు. గంగోత్రి సమీపంలో భగీరథ శిల ఉన్నది. ఆయన తపస్సు వలన అవతరించింది కనుక గంగను భాగీరథి అన్నారు. లోకమంగళకరమైన ప్రయోజనాల కొరకు చేసిన ప్రచండ పురుషార్థాల వల్లనే భగీరథుడు శివుని కృపకు పాత్రుడు అయినాడు. ఈనాడు అన్ని చోట్ల ఆస్థా సంకటము అంటే విశ్వాసరాహిత్యము అనే దుర్భిక్షం సంక్రమించి ఉంది. దీనిని దివ్యమైన జ్ఞానగంగను అవతరింపజేసి నివారించటానికి శాంతికుంజ నుండి ప్రవహించే జ్ఞానగంగ యొక్క అవిరళ ప్రవాహం వల్ల ప్రస్తుతం సమాజంలో ఉన్న భావనాత్మక లేమి హరింపబడి సద్భావములు అన్నిటా ప్రసరింపబడతాయి అనే ఆశ కలుగుతోంది. చరక ఋషి కేదార్నాథ్ క్షేత్రంలో ఉండి అనేక మూలికలను పరిశోధించి రోగ నివారణకు సంజీవిని మూలికలు వెతికి గుర్తించారు. చరకుడు ఔషధులతో మాట్లాడి వాటి గుణగణాలను నిర్ణయించి ఆ ప్రకారమే అనుసంధానము చేసి పరీక్షించేవారు. జీవన శక్తిని పెంచే మూలికలు, మనోవికారాలను శాంతపరిచే మూలికలు, గుణకర్మ స్వభావాలలో మార్పు తెచ్చే మూలికలు ఆయన అనుసంధాన ఫలితమే. శాంతికుంజ్లో దుర్లభమైన యంత్రాల ద్వారా వనమూలికల పరీక్ష ఆయుర్వేద విజ్ఞానానికి ప్రాణం పోసిందని చెప్పాలి. సరిపోయే ఔషధాన్ని ఒకే ఒక మోతాదులో ఇచ్చి రోగ నివారణ చేసే విధానాన్ని అనుసంధానము చేయుట చరక ఋషి పరంపరను తిరిగి పునఃస్థాపించడమే. వ్యాసమహర్షి నరనారాయణ పర్వతాల మధ్య వసుధారా జలప్రపాత సమీపంలో ఉన్న వ్యాస గుహలలో వినాయకుని సహాయంతో పురాణాలను రచించారు. అతి ఉచ్చస్థాయిలో పనిచేయాలంటే ఏకాంత శాంత సత్వగుణ ప్రధానమైన వాతావరణం అవసరం అవుతుంది. ఈనాటి పరిస్థితుల్లో ప్రాచీన గ్రంథాలు లుప్తమై సత్ప్రేరణ ఇవ్వగలిగే సాహిత్యము లేక ఎందుకు ఉపయోగపడని తుచ్చమైన భావనలు ప్రేరేపించే సాహిత్యం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే శాంతికుంజ వ్యవస్థాపకుడు 25 సంవత్సరాల పూర్వమే 4 వేదములను, 18 పురాణాలను, 108 ఉపనిషత్తులను,
6 దర్శనాలను, 24 గీతలను, ఆరణ్యకాలు, బ్రాహ్మణాల భాష్యం అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో రచించి అవి లుప్తం కాకుండా చూశారు. ఆధునిక సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తూ వ్రాసిన యుగానుకూల రచనలు లక్షల వ్యక్తుల జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పులను తీసుకొని వచ్చాయి. ప్రజ్ఞాపురాణము ఉపనిషత్తులలోని జీవిత సత్యాల్ని సర్వసులభం చేసింది. ఈ విధంగా వ్యాస మహర్షి లక్ష్యాలను శాంతికుంజం సాధించింది. పాతంజలి మహర్షి అలకనంద, మందాకిని సంగమ స్థానాలలో రుద్రప్రయాగ వద్ద యోగ విజ్ఞానం మీద అనేక ప్రయోగాలను చేసి వాటిని ప్రచారం చేశారు. మానవ శరీరంలో నిక్షిప్తమైన అనేక శక్తి కేంద్రాల జాగరణ వల్ల అనంత శక్తిని సంపాదించవచ్చునని నిరూపించారు. దీనితో అనేక సిద్ధులు హస్తగతమవుతాయి. శాంతికుంజంలో యోగత్రయీ అయిన కాయకల్ప, ఆసన, ప్రాణాయామాల వల్ల అనేక మంది సాధకులలో వచ్చే అనేక పరిణామాలను ఆధునిక పరికరాలతో నిర్ణయించి శారీరక, మానసిక మార్పులు యోగ్యులైన చికిత్సకుల ద్వారా పరీక్షించబడి సాధనా సత్ఫలితాలు శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిరూపించబడుచున్నవి. యాజ్ఞవల్కుడు త్రియజ్ఞ నారాయణ ప్రాంతములో యజ్ఞ విద్యను అభ్యసించాడు. యజ్ఞ విధానంలో అనేక మార్పులు తీసుకొని వచ్చి మానవుల మీదనే కాక సమస్త జీవ జంతువుల మీద ప్రభావాలను పరిశీలించి ఆరోగ్యము చేకూర్చే విధానాలను, వాతావరణము శుద్ధి చేయుట, వనస్పతుల సంవర్ధనము, వర్షము అవసరమైనప్పుడు కురిపించుట చేశారు. హిమాలయాలలో ఉన్న ఈ దుర్గమ ప్రాంతంలో ఒక యజ్ఞకుండంలో అఖండ అగ్ని ఇప్పటికీ ఉంది. ఇది శివపార్వతుల వివాహంలో ప్రజ్వలించబడిందని ప్రతీతి. యాజ్ఞవల్కుని పరంపర ప్రతీకగా నిలిచిన అగ్నిశిఖ అది. లుప్తమైన యజ్ఞ ప్రక్రియలను వెతికి పరీక్షించి సర్వులకు అందజేసే బాధ్యతను బ్రహ్మవర్చస్సో సంస్థాన్ చేపట్టింది. యజ్ఞోపచార పద్ధతులను అనుసంధానించుటకు అన్ని హంగులు ఉన్న ఒక ప్రయోగశాల బ్రహ్మవర్చస్సో సంస్థాన్ ప్రాంగణంలో స్థాపించబడినది. వనమూలికలను యజ్ఞాగ్నిలో ప్రయోగించడం వలన శారీరక, మానసిక రోగాల నివారణ, వాతావరణ కాలుష్య నివారణ మొదలగు ఫలితాలు ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. విశ్వామిత్రుడు గాయత్రి మహామంత్ర ద్రష్టగా, నూతన సృష్టి సృజేతగా గుర్తింపబడుచున్నాడు. ఆయన సప్త ఋషులతో కూడి తపస్సు చేసి ఆదిశక్తిగా గాయత్రిని సాక్షాత్కరింపచేసుకున్న ప్రదేశము ఈ శాంతికుంజము, గాయత్రీ తీర్థము నిర్మింపబడిన స్థలము. గురుదేవులు నాకు దివ్య చక్షువులు ప్రసాదించి దర్శింపజేసిన స్థలములోనే ఈ శాంతికుంజ స్థాపన చేశాను. విశ్వామిత్రుని సృజన, సాధన, సూక్ష్మ సంస్కారాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఆదిశక్తి యొక్క స్వరూపాన్ని ఇచ్చి 24 ప్రతిమలను ప్రతిష్ఠించి సంపూర్ణ విశ్వానికి వసుధైక కుటుంబకం అనే సద్బుద్ధి ఇచ్చే ప్రేరణ శాంతికుంజు నుంచి ఇవ్వబడుచున్నది. అనేక మంది సాధకులు ఇచ్చట నివసిస్తూ గాయత్రి అనుష్ఠానాలను చేస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంలో సిద్ధి పొందుచున్నారు. శబ్దశక్తి యొక్క వైజ్ఞానిక అనుసంధానం కూడా ఇక్కడ జరుగుచున్నది. ఇది విశ్వామిత్ర పరంపర పునర్జీవనమే. జమదగ్ని గురుకులం ఉత్తర కాశీలో ఉండేది. పిల్లలకు, వానప్రస్థులకు సరిపోయే సమగ్రమైన శిక్షణ వ్యవస్థ ఇచ్చట ఉండేది. అల్పకాలీన సాధన, ప్రాయశ్చిత్త విధానాలు, ఇతర సంస్కారాలు చేసుకునే వీలు ఉండేది. శాంతికుంజం వద్ద కూడా లోకసేవకుల శిక్షణ, బాలబాలికలకు నైతిక శిక్షణ, యుగశిల్పి విద్యాలయంలో సమాజ నిర్మాణ శిక్షణ, జమదగ్ని పరంపరను ముందుకు సాగించే ప్రయత్నమే. దేవర్షి నారదుడు గుప్త కాశీలో ఉండి తపస్సు చేశాడు. తన వీణానాదంతో నిరంతరం జనజాగరణ కార్యక్రమాలలో నిమగ్నులై ఉండేవాడు. తన ఉపదేశాల వల్ల
భక్తిని పెంపొందించేవారు. శాంత్ కుంజ్ యుగ గాయక శిక్షణలో వేల మంది పరివ్రాజకులకు శిక్షణ ఇచ్చి జీపులలో వెళ్ళి సంగీతం ద్వారా జనజాగరణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నారద పరంపర అనుకరణ. దేవప్రయాగలో రామునకు యోగ వాసిష్టము ఉపదేశించిన వశిష్ఠులు ఋషిధర్మాన్ని రాజనీతిని సమన్వయించారు. శాంత్ కుంజ్ సూత్రధారులు 1930 నుంచి 1947 వరకు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. జైళ్లల్లో అనేక కష్టాలు అనుభవించారు. ఆ తర్వాత సాహిత్యాన్ని సృజించి సమాజానికి, దేశానికి నూతన మార్గం చూపారు. రాజనీతిని, ధర్మాన్ని ఎల్లప్పుడూ సమన్వయించడానికి ప్రయత్నించారు. ఆదిశంకరులు జ్యోతిర్మఠము వద్ద తపస్సు చేసి దేశం నలుమూలలా మఠాలను స్థాపించారు. విభిన్న సంస్కృతులను సమన్వయించి ధార్మిక సంస్థల ద్వారా జనజాగృతిని కలగజేయుట ఆయన లక్ష్యము. శాంత్ కుంజ్ తత్వావధానంలో 2400 గాయత్రీ శక్తిపీఠాలు ధర్మాచరణ సమున్నతకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాక భవనాలు లేకుండా నడిపే చల ప్రజ్ఞా సంస్థలు, స్వాధ్యాయ మండలాలు సంపూర్ణ దేశములో యుగచేతన ప్రకాశాన్ని ప్రసరింపచేస్తున్నాయి. పిప్పలాద ఋషి రిషికేశ్ క్షేత్ర సమీపములో మనస్సు మీద ఆహారము యొక్క ప్రభావాన్ని పరిశీలించాడు. ఆయన రావి వృక్ష ఫలాలను తీసుకొని ఆత్మ సంయమనం ద్వారా ఋషిత్వము పొందాడు. నేను 24 సంవత్సరాలు గో సంస్కారిత జొన్నల నుండి రొట్టెలు తయారు చేసుకొని మజ్జిగతో కలిపి భుజించి గాయత్రి అనుష్ఠానము చేశాను. ఇప్పటికీ ఉడికించిన అన్నము, ఆకుకూరలే నా ఆహారము. శాంత్ కుంజ్లో కల్ప సాధనకు వచ్చే సాధకులకు ఉడికించిన అన్నము, ఆకుకూరల ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు. ఋషికేశ్లో సూత సౌనకులు అనే పురాణ కవుల ద్వారా జ్ఞానయజ్ఞము జరిగేది. శాంత్ కుంజ్ నుండి వెలువడిన ప్రజ్ఞాపురాణ కథనము ఎంత ప్రఖ్యాతమైనదంటే ప్రజలు దీనిని యుగ పురాణముగా భావిస్తున్నారు. హరిద్వార్లో ఉన్న హర్కీ పైడీ వద్ద హర్షవర్ధనుడు సర్వమేధ యజ్ఞములో తన సంపదనంతటినీ తక్షశిలా విద్యాలయం కొరకు దానం చేశారు. శాంత్ కుంజ్ సూత్రధారుడు తన లక్షల సంపదను గాయత్రీ తపోభూమి నిర్మాణము, జన్మభూమి వద్ద విద్యాలయ నిర్మాణం కొరకు ఇచ్చినారు. తన కొరకు ఒక్క పైసా కూడా ఉంచుకొనలేదు. శాంత్ కుంజ్లో శాశ్వతముగా ఉండటకు వచ్చిన స్వయం సేవకులు కూడా ఈ పరంపరనే పాటిస్తున్నారు. కణాద ఋషి అధర్వణ వేద శోధ పరంపరలో తన కాలములో ఉన్న అణు విజ్ఞానానికి, వైజ్ఞానిక ఆధ్యాత్మిక వాదానికి మధ్య సమన్వయం చేకూర్చినాడు. ఆధునిక కాలంలో ప్రతి దానికి తర్కంతో పాటు ప్రమాణాలు కూడా కావాలి. బ్రహ్మవర్చస్సో సంస్థాన్లో ఆధ్యాత్మిక విజ్ఞాన సమన్వయము జరుపబడుచున్నది. ఇచ్చట నుండి వచ్చే ఫలితాల కొరకు ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. బుద్ధుని పరివ్రాజకుల దీక్షలు తీసుకొని ప్రపంచ పర్యటనకు బయలుదేరినారు. శాంత్ కుంజ్ నుండి అన్ని దేశాలకు మన దివ్య సంస్కృతి సందేశాన్ని వినిపించుటకు అనేకులు బయలుదేరుతున్నారు. భారతదేశంలో సుమారు 1,00,000 మంది ప్రజ్ఞాపుత్రులు ఈ కార్యక్రమమును చేపట్టినారు. ఆర్యభట్టు సౌరమండలంలోని గ్రహ ఉపగ్రహాలు, భూమికి మధ్య శక్తిధారలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో లెక్కకట్టి వాటి ఆధారంగా భూమి, వాతావరణము, ప్రాణి సముదాయము ఏ విధంగా ప్రభావితమవుతున్నది తెలిపినారు. శాంత్ కుంజ్లో నెలకొల్పిన వేదశాలలో ఫలితాలను ఆధునిక యంత్రాలతో సమన్వయపరిచి జ్యోతిర్విజ్ఞాన అనుసంధాన కార్యము జరుగుచున్నది. దృశ్య గణిత పంచాంగం ఇచ్చటి నుండి వెలువడిన ముఖ్య జ్యోతిష్య ప్రచరణము. చైతన్య మహాప్రభు, సంత్ జ్ఞానేశ్వర్, సమర్థ గురు రామదాస్
ప్రాణనాథ మణిప్రభు, రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావుల ధర్మాచరణ ప్రక్రియలను శాంతికుంజులో అనుసరిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, అత్యంత ప్రబలమైన సంస్కారముతో నిండి ఉన్న శాంతికుంజ్ ఆశ్రమ వాతావరణములో వ్యక్తి తేలికగా ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడతాడు. ఇది సూక్ష్మ శరీరము ధరించి ఉన్న ఋషుల ప్రాణమయమైన సంస్కారముల సమక్షంలోకి వారి క్రియాకలాపాలు పునరుజ్జీవనమగుటకు చూసి నిశ్చయముగా ప్రసన్నులై వారు ఆశీర్వదించుట వలననే. ఋషుల తపశ్శక్తి వల్లనే భూమి మీద దేవ మానవులు ఉదయించగలిగారు. వాల్మీకి ఆశ్రమంలో లవకుశల జననం, కణ్వ ఆశ్రమంలో చక్రవర్తి భరతుని జననం ఇటువంటి ఉదాహరణలే. బదరీనాథ్లో తపస్సు చేసి రుక్మిణీ కృష్ణులు ప్రద్యుమ్నుని పొందారు. అంజనీ వాయుదేవులు తపస్వీపూష ఆశ్రమంలో హనుమంతుని కన్నారు. ఈ విధంగా హిమాలయ క్షేత్రములో చేసిన సాధనలకు అనేక సత్ఫలితాలు కలిగాయి. ప్రబల సంస్కారాలు ఉన్న క్షేత్రము, తపస్సుల సంపర్కము వల్ల లాభాలు అనేకము కలుగుతాయి. స్వాతి చినుకు ముత్యము చిప్పలో పడినచో ముత్యమవుతుంది. చందన వృక్షం వద్ద ఉన్న గడ్డి కూడా సుగంధమవుతుంది. చింతామణి స్పర్శ పొంది ఇనుము కూడా బంగారమవుతుంది. నేను ఏ హిమాలయ ద్వారం వద్ద నివసించుచున్నానో ఆ హిమాలయాలలో నా గురుదేవులు సూక్ష్మ శరీరంలో అనేక శతాబ్దాలుగా నివసిస్తున్నారు. నా బ్యాటరీని ఛార్జ్ చేయుటకు అప్పుడప్పుడు వారు పిలుస్తూనే ఉన్నారు. కొత్త పని బాధ్యతను నాపై వేసినప్పుడు దానికి తగిన శక్తియుక్తులను ఇచ్చుటకు నన్ను తప్పనిసరిగా పిలుస్తూ వచ్చారు. ప్రతిసారి నేను కొత్త శక్తి భాండాగారంతో తిరిగి వచ్చిన అనుభూతిని పొందాను. నేను ప్రజ్ఞాపుత్రులను, జాగృత ఆత్మలను ఈ యుగ పరివర్తన సమయంలో సామర్థ్యం పొందుటకు, శిక్షణ పొందుటకు లేక సాధన చేయుటకు శాంతికుంజుకు పిలుస్తూనే ఉన్నాను. గంగవడిలో, హిమాలయాల నీడలో, ప్రాణశక్తి నిండి ఉన్న వాతావరణంలో అనేక మహర్షుల దివ్య సంరక్షణ ఇచ్చట లభిస్తుంది. ఒక విధంగా శాంతికుంజ్ ఆధ్యాత్మిక శానిటోరియం. 60 సంవత్సరముల నుండి వెలుగుతున్న అఖండ దీపము. నవకుండి యజ్ఞశాలలో నిత్యము 2 గంటల యజ్ఞము. నవరాత్రులలో 24 లక్షల మహాపురశ్చరణ సాధన. గాయత్రి ఉపాసన ద్వారా నియమిత అనుష్ఠానము. వీటన్నిటి వల్ల శాంతికుంజ్లో ఒక దివ్య వాతావరణం ఏర్పడి ఉంది. శాంతికుంజ్ గాయత్రీ తీర్థములో ఏ విధమైన విశిష్ట సాధనలు చేయలేకపోయినా సంస్కారిత సిద్ధపీఠము కావున అచ్చట ఉన్నవాళ్లు సాధనలో గడిపిన అనుభూతి కలుగుతుంది.